మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకై సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నెల్లూరులో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీజీ విగ్రహం ముందు నాయకులు, కార్యకర్తలు ఉపాధి హామీ చట్టం పరిరక్షణకై పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, సిపిఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్లు మాట్లాడారు. ప్రపంచంలో జరిగిన మార్పులలో 20వ శతాబ్దంలో అత్యధిక ప్రభావితం చేసిన వ్యక్తులలో మహాత్మా గాంధీజీ ఒకరని అన్నారు. మత సామరస్యం, అహింస మొదలగు అంశాలపై యావత్ జాతిని ఒకతాటిపైకి నడిపించిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్షాల ఒత్తిడి మేరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పనిని హక్కుగా కల్పించే మహాత్మా గాంధీ పేరుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టంగా తీసుకురావడం జరిగిందని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లోకొచ్చిన తరువాత దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి వలసలు తగ్గాయని అన్నారు. పాత పద్ధతిలోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రజల పని హక్కుని కాపాడేందుకు దేశవ్యాప్తంగా సిపిఎం ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఇది కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై జరిగిన దాడి మాత్రమే కాదు, యావత్ భారత రాజ్యాంగ స్ఫూర్తిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, కార్యదర్శి వర్గ సభ్యులు పి సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు బిపి నరసింహ, మూలం ప్రసాద్, కత్తి పద్మ, అల్లంపాటి శ్రీనివాసులరెడ్డి, చెంగయ్య, చిరంజీవి, ఫయాజ్, ఏమేలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తులలో మహాత్మా గాంధీ చెప్పుకోవాలనంటే మొదటివాడు, రెండవవాడు అవుతాడు. బహుశా భారతదేశం ఈరోజు ఏ రూపంలో ఉంది అని అంటే ఇంత సమగ్రంగా, ఇంత విశాలంగా, ఇంత శాంతియుతంగా ఉండగలిగింది అని అంటే, విచ్ఛిన్నం కాకుండా నిలబడగలిగింది అని అంటే మహాత్మా గాంధీ ఆలోచనలు, మహాత్మా గాంధీ నాయకత్వాన ఆ రోజు నడిచినటువంటి స్వాతంత్ర పోరాటమే ప్రధానమైనటువంటి కారణం. అందువలనే మహాత్మా గాంధీ పేరుతో పేద ప్రజలకి వాళ్ళ శ్రమని గౌరవిస్తూ ఏదో ఉపాధిని కల్పించడం కాదు, ఉపాధిని ఒక హక్కుగా గుర్తిస్తాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా పని అనేటటువంటిది ఒక హక్కు, అది డిమాండ్ చేసి జనం తీసుకోవచ్చు. 100 రోజులు, 125 రోజులు, 150 రోజులు ఏదైనా కావచ్చు కాక ఇంతకాలం మాకు పని ఇవ్వాల్సిందేనో ఇవ్వడం ఒక హక్కుగా మేము డిమాండ్ చేస్తున్నామని పేద ప్రజలు అడిగేదానికి కావలసిన హక్కును ఉపాధి హామీ పథకం ఇచ్చింది. వామపక్షం కూడా యూపీఏ ప్రభుత్వానికి తోడుగా ఉన్నటువంటి కాలంలో దాని తర్వాత ఏర్పడినటువంటి గొప్ప పథకం ఇది. బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం కల్పించినటువంటి గొప్ప పథకాల్లో ఉపాధి హామీ పథకం అన్నిటికంటే గొప్పది అనుకుంటాను. అందువల్లనే దానికి న్యాయంగా మహాత్మా గాంధీ పేరు కూడా పెట్టారు, అందరం స్వాగతించాం. కానీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం రెండింటిని ఒకేసారి ఒక మాటలో చెప్పాలంటే హత్య చేసింది. మహాత్మా గాంధీ పేరుని ఈ పథకంలో నుంచి తీసేసింది. ఎందుకు తీసేయాల్సి వచ్చింది? వేరే పథకాన్ని మీరు పెట్టినా కూడా ఆ పేరుకు మహాత్మా గాంధీ పేరు ఉండడం అనేది ఏం అభ్యంతరం వచ్చింది కనుక, అంటే మహాత్మా గాంధీ కోరుకున్న మత సామరస్యాన్ని, మహాత్మా గాంధీ కోరుకున్నటువంటి శాంతిని మేము అంగీకరించడం లేదు, మా బాట గాంధీ బాట కాదు అని చెప్పడం కొరకైనా ఇది తీవ్రమైన, బాధాకరమైన విషయం. రేపొద్దున జాతిపితగా కూడా మహాత్మా గాంధీని తొలగిస్తారేమో నాకైతే తెలియదు. రెండవది, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. అది రాష్ట్రాల దయాదాక్షిణ్యాలుగా వదిలేసింది. తాను ఎక్కడ కోరుకుంటే, అంటే ఒక రాష్ట్రంలో కూడా తమ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే దాన్ని ప్రవేశపెట్టవచ్చు. తాను అనుకుంటే ఎక్కడైనా దాన్ని లేకుండా చేయొచ్చు. ఏ విధంగా గ్రామీణ ఉపాధి పథకాన్ని రాజకీయం చేసింది. అలాగే 60%, 40% పేరు పెట్టి రాష్ట్రాల మీద భారాన్ని మోపింది. రాష్ట్రాలు మేము చేయలేమోనంటే అది చేతులెత్తేయడం కింద మారిపోతుంది. ఏమైనా ఈ ఉపాధి హామీ పథకాన్ని ఈ విధంగా రద్దు చేయడంతో, నిర్వీర్యం చేయడంతో కోట్లాది మంది ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశం లాంటి చోట
పని లేని చోట ఆడవాళ్ళకి వికలాంగులకి కూడా పని కల్పించేటటువంటి అవకాశం కాస్త పోయింది. వాళ్ళు కూడిక లేకుండా వలసపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. దుర్మార్గంగా పేదలకు వ్యతిరేకంగా, మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా, రెండింటికి ఏకకాలంలో వ్యతిరేకంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వపు ధోరణిని వ్యతిరేకిస్తున్నాం. మళ్ళీ మహాత్మా గాంధీ పేరుతోనే మళ్ళీ జాతీయ ఉపాధి హామీ పథకం గతంలో ఎలా ఉందో అలానే దీన్ని పునరుద్ధరించాలని, అప్పటిదాకా మేము దీనికోసం పోరాడుతూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. జాతీయోద్యమంలో ప్రధాన పాత్ర వహించినటువంటి అనేక మందిలో మహాత్మా గాంధీ, ఆయన నాయకత్వాన ప్రజలందరూ కదిలిన పరిస్థితి, స్వాతంత్రం వచ్చిన పరిస్థితి మన అందరికీ తెలుసు. అయితే ఏదైతే 2005లో యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాలు కలిసి ఉపాధి హామీ పథకాన్ని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. చాలా గ్రామాల్లో దేశవ్యాప్తంగా పేదలకి ఇది చాలా ఉపయోగపడింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ ఉపాధి హామీ పథకానికి పరుచుకుపోయి ఆ విధంగా ఉపయోగపడతా ఉండింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ రామ్జీ పేరుతో పేరు మార్చి దానికి కావలసినటువంటి గతంలో 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు కేటాయించాల్సి వస్తే ఈరోజు కేంద్రం 60%, రాష్ట్రాల మీద 40% భారం వేశారు. ఆ జీవోలో తన అవసరం అనుకుంటేనే కొన్ని నిధులు కేటాయించేదానికి కొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అందువల్ల రాష్ట్రాలకు నిధులు ఏదైతే ప్రతిపక్షంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో, కేరళ లాంటి రాష్ట్రాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకు నిధులు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం నిరాకరించే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఆ జీవోలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈరోజు గాంధీ సమక్షాన ఏదైతే గాంధీజీ సమక్షాన్ని ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పేరు మీదనే ఈ పథకాన్ని కొనసాగించాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తుంది. నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాద బలంతో ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు, యువ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారి దీవెనలతో, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పెద్దలందరి సహకారంతో, నా శ్రేయోభిలాషుల ఆశయంతో, మీ అందరి ఆశీర్వాదంతో నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భంగా మీ అందరి ఆగమనాన్ని, ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు సిపిఆర్ కళ్యాణ మండపం, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. మీ రాక కోసం ఎదురు చూసే మేకపాటి శాంతికుమారి, నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్.